లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? తప్పు చేయలేదు అంటారు. ఎంత యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు తప్పించి తిరుగుతున్నారు? ఎవరు ఎక్కడికెక్కడ పోరాడి ఇది కాదు. అసలు వైసీపీ ఓడిపోయిన నెలలోనే మొత్తం దుకాణం మూసేదని చెప్పి ప్రచారం చేశారు. ఎక్కడా ఎవరికి పోలేదు. అదేవిధంగా వీళ్ళు నియోజకవర్గాలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేరన్నారు. బ్రహ్మాండం జరుగుతామని. అదేవిధంగా ఈ రోజు ఏదైతే వీళ్ళు అక్రమ కేసులు పెడుతూ భయప్రాంతాలు గుర్తించిన నేపథ్యంలో నుంచి వాళ్ళు కోర్టులు సంబంధించినటువంటి ఆ బెయిల్ ముందస్తు బెయిల్ గురించి మాత్రం ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పించుకున్నటువంటి పోయినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి చేతగాక వీళ్ళు పేపర్లు చెప్పేది ఒకటి, బహిరంగ చెప్పేది ఒకటి, మాట్లాడేది ఒకటి, వాస్తవం వచ్చేలకి ఒక రకం తప్ప వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పట్టుకొని తప్పే ఉంది. దాంట్లో మీకు ఏదైతే మీరు ఆరోపించినటువంటి ఆరోపణలు వాస్తవాలైనప్పుడు ఆ వాస్తవాలు తగ్గట్టుగా వాళ్ళే దేశం పారిపోలేదు కదా, ఇండియాలోనే ఉన్నారు కదా, జిల్లాలోనే ఉన్నారు కదా. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో మనం జనరల్ గా అటు ఇటు ఆగిపోకలు జరుగుతామని ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా శనివారం ఆదివారం వచ్చి హైదరాబాద్ వెళ్తారు. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత విషయాల మీద కొద్దిగా వాళ్ళు ప్రస్తుతం స్తబ్దం ఉన్నారు తప్ప వైసీపీని మాత్రం వీడియో ప్రసక్తి ఊర్లో ఉండబోదు కూడా. అందువల్ల ఏంటంటే మాకు ఆ రోజైనా ఈ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అవకాశవాదులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పోవాల్సినటువంటి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడనాడే ప్రసక్తి లేదు. చాలా మంది అన్నారు రోజా గారి పార్టీ మారుతున్నారు, అదేవిధంగా పివేక్ నాని గారు మారుతారంట, లేకపోతే ఇంకోటి మారుతారు, ఇంకోటి మాట్లాడబట్టి ఒక గుట్ట కాల్సి నిద్ర పెట్టారు. రోజా గారు ఏంటంటే అంత స్పీడ్ పెంచారు? రోజా గారు ఏంటి బాగా స్పీడ్ పెంచారు? కాదు కనకరావు గారు ఏంటి ఆడదాం ఆంధ్రాలో ఏదో 100 కోట్లు 110 కోట్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆవిడ ఫుల్ ఫైర్ గా మళ్ళీ రీబౌన్స్ అయినట్టున్నారు ఏంటి? ఫుల్ అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల పైగా దోపిడీ జరిగింది అన్నారు. అదేవిధంగా పీడిఎఫ్ రైస్ లో దోపిడీ జరిగింది అన్నారు. అదేవిధంగా కాకినాడ షీ పోర్ట్ లో దూరంపూడి చంద్రశేఖరరావు ఏదో అవినీతి పాల్పడి కోర్టులో కుంభకోణం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఎక్కడ నిరూపించారా? లేదు. అదాని సంబంధించినటువంటి సఖీ సంబంధించినటువంటి కుంభకోణం అన్నారు. ఏది కూడా అంటే ప్రజల్లోకి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీల్ని అమలు చేయడం విఫలం అయిపోయి దాన్ని ప్రజలు ఎక్కడ గుర్తు చేస్తారని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ నేను ఒక అంశాన్ని ప్రజల్లోకి వదులుతూ ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసే క్రమం ఎన్ని పెట్టేది తప్ప నిజంగా మీరు మీ కాడ యంత్రాంగం ఉంది, మీరే అధికారంలో ఉన్నారు. ఏదో ప్రతిపక్షంలో మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో నుంచి ఇంకా తెలుగుదేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ముగ్గురం కలిస్తే తప్ప అధికారంలోకి రాలేదు. అదేవిధంగా మోడీ గారు మాయతోటి అధికారంలోకి వచ్చింది తప్ప మనం నిజంగా గెలవలేదంటే వాళ్ళ అంతరాత్మం శోభిస్తుంది కనుకనే ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష పాత్ర ఉన్నారు తప్ప మేము అధికారంలో ఉన్నాము, అధికారంలో ప్రకారం ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అవి చేయకుండా మాట తప్ప వాళ్ళకి నిజంగా అవినీతి ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, నిజమైన ఆరోపణలు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తప్పే. బాలకోటి గారు చాలా మీరు నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ముందు నేను ఏదైతే చెప్పానో అదే అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నారు.